నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తల్లారాంపూర్ గ్రామంలో మహిళా భక్తులకు అవమానం జరిగింది. కుంకుమార్చనలో కూర్చున్న మహిళలను ఉద్దేశపూర్వకంగా బహిష్కరించారు. గ్రామీణాభివృద్ధి కమిటీల పేరుతో ఏర్పడిన పెద్దల మాటే శాసనంగా మారింది. పుట్టినప్పటి నుంచి శ్రీరామనవమి వేడుకల్లో పాలు పంచుకుంటున్న తమను పూజలోంచి బహిష్కరించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో నెలకొన్న పరిణామాలతో గౌడ కులస్తులతో ఏర్పడిన పేచీతో శ్రీరామనవమి వేడుకల్లో అవమానపరచడం బాధ కలిగించిందని గౌడ సంఘ మహిళలు మదనపడ్డారు. ఎప్పుడు శ్రీరామనవమికి ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. ఎప్పట్లాగే మైకులు అనౌన్స్ చేసిండ్రు, అందరం వెళ్ళినాము. మహిళలందరూ కుంకుమార్చనకు రావాలా, అందరు రావాలంటే అందరం వెళ్ళినాము. ఎప్పట్లాగానే అందరం మేము పూజ సామాగ్రి అన్నీ తీసుకొని మంగళహారతులు పట్టుకొని వెళ్ళినాము. గుళ్ళకు వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చున్న తర్వాత అందరూ పంతులు రాలేడు, పంతుల కోసం వెయిట్ చేసినాము. అయితే పంతులు మళ్ళీ కొద్దిసేపటికి మేము కూర్చున్న తర్వాత ఒక 1/2 అవర్కి వచ్చి ఏమన్నాడంటే, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే కుంకుమార్చన పూజ స్టార్ట్ అవుతుందట, మీరు వెళ్ళిపోవాలా అని చెప్పిండ్రు. అయినా కూడా మేము అట్లనే కూర్చున్నాం బాధపడకుండా. మేము ఎందుకు వెళ్ళాలా, మేము వెళ్ళాము. పంతులు వచ్చి చెప్తే మేము ఎందుకు వెళ్తాము, ఎవరైనా వచ్చి చెప్పుమాను అని కూడా అన్నాము. అన్నా కూడా వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతేనే పూజ స్టార్ట్ అవుతుందట అని అంటే చాలా బాధపడుకుంటూ అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. 10 మంది సభ్యులం వెళ్ళినాము. మా తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాము, మమ్మల్ని బయటకు గెంటేసారు, మిమ్మల్ని కూడా బయటకు గెంటేస్తారు, మీరు రాకండి అని మా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా రాలేదు. 35 మంది నమ్ముతాము. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసినాము. అందరం వెళ్ళి ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నాడు. మేము గౌడ్స్, మేము ఇక్కడ రామనవారి జాతర అవుతుందని చెప్పేసి ప్రతి ఇయర్ ఒక రోజు ముందు కుంకుమార్చన అవుతుంది. అలానే ఎప్పుడు వెళ్ళినట్లే వెళ్ళినాము గుడికి. గౌడ సంఘం వాళ్ళు ఇక్కడ ఉండొద్దని చెప్పేసి గ్రామ కమిటీ వాళ్ళు పంతులు గారికి చెప్పిండంట. పంతులు గారు వచ్చి మాకు చెప్పిండు, మీరు ఇక్కడ ఉండొద్దట, గ్రామ కమిటీ వాళ్ళు చెప్తుందని చెప్పగానే మేము ఎందుకు ఉండొద్దంటే, మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు పూజ చేయనియరట అంటే మేము బయటకు వచ్చేసినాము. 100 మందిలో మమ్మల్ని 10 మందిని పంపిస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అక్కడ మేము ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే గుడికి వెళ్ళినాం కదా, ఈ ఇయర్ కూడా జాతర అని చెప్పేసి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పేది ఉండే, ఇట్లా గౌడ సంఘం రావద్దని. మరి మా సంఘం వాళ్ళతోని వాళ్ళ ఊరు వాళ్ళకి గొడవలు ఉన్నాయి, కమిటీ వాళ్ళకు గొడవలు ఉంటే ఎక్కడైనా ఇట్లా ఉందా, ఇన్ని రోజులు కళ్ళమని అక్కడ పోవడము, ఊళ్ళే తాగపోవడము, పొరుగురు వాళ్ళు వచ్చి ఇక్కడ తాగడము. ఎప్పుడు శ్రీరామనవమికి